వారాహి అమ్మవారు మహాశక్తివంతమైన ఈ అమ్మవారి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ గారి వారాహి దీక్ష ప్రారంభించినప్పటి నుంచి దీని గురించి చాలా మంది తెలుసుకుంటున్నారు. అంతేకాదు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల వేళ తన ప్రచార రథానికి వారాహి అని పేరు పెట్టిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా అసలు వారాహి దీక్ష అంటే ఏమిటి, ఈ దీక్ష ఎందుకు చేస్తారు, ఈ దీక్ష చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేవి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హిందూ మత విశ్వాసాల ప్రకారం దుర్గాదేవికి సంబంధించిన రూపాలను సప్తమాతృకలు అంటారు. ఆ 7 సప్తమాతృకల్లో ఒకరే ఈ వారాహి అమ్మవారు. పురాణాల ప్రకారం రక్తబీజుడు, శంభుని వంటి కొందరు రాక్షసులను వధించడంలో అమ్మవారి ప్రస్తావన వస్తుంది. అలాగే లలితా పరమేశ్వరీదేవి సర్వసైన్య అధ్యక్షురాలే అమ్మవారిని గ్రంథాల్లో పేర్కొనబడింది. అమ్మవారి రూపం వరాహముఖంతో 8 చేతులతో పాశం, నాగలి, శంఖ చక్రాలతో పాటు తదితర ఆయుధాలతో దర్శనమిస్తుంది. అలాగే ఈ అమ్మవారు గుర్రం, పాము, దున్నపోతు, సింహం వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచారం చేసినట్లు పురాణాల్లో పేర్కొనబడింది. మార్కండేయ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారు. వారాహి అమ్మవారు వరాలను ఇచ్చే తల్లిగా ఆరాధిస్తారు. వారాహి అంటే భూదేవి అని కూడా అర్థం. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వారాహి అమ్మవారికి దేవాలయాలు ఉన్నాయి. మైలాపూర్, వారణాసి, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఈ అమ్మవారి ఆలయాలు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి. లలితా సహస్రనామాల్లో కూడా అమ్మవారి ప్రస్తావన ఉంటుంది. హిందూ పంచాంగం ప్రకారం వారాహి అమ్మవారి దీక్షను జ్యేష్ఠమాసం చివరిలో చేపడతారు. నవరాత్రులు వేళ ఎలాంటి దీక్ష చేపడతారో అలాగే వారాహి అమ్మవారి దీక్షను ఆచరిస్తారు. అయితే కొందరు 11 రోజుల పాటు ఈ దీక్షను చేపడతారు. ఈ దీక్ష సమయంలో సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు, నేలపైనే నిద్రిస్తారు. వారాహి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను పఠిస్తూ ఉదయం సాయంత్రం పూజలు చేస్తారు. అంతేకాకుండా ఈ వారాహి అమ్మవారి దీక్షను చేయడం వల్ల శత్రువుల మీద సులభంగా విజయం సాధిస్తారని పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే వారాహి మాత అంటే ఎంతో నమ్మకం కలిగిన పవన్ కళ్యాణ్ గారు తన యాత్రకి వారాహి అనే పేరు పెట్టారు. అంతేకాకుండా ఎన్నికల్లో గెలిచిన తరువాత ఈ వారాహి మాత దీక్ష చేపట్టారని చాలా మంది చెప్తూ ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఎలా ఉందో వీడియో కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.